బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా సుచిత్రలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డికి చెందిన భూముల్లో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. సర్వే నెంబర్ 82లోని 1.72 ఎకరాల్లో సర్వే చేస్తున్నారు. ఇదే సర్వే నెంబర్లోని తమ స్థలాన్ని కబ్జా చేశారంటూ గతేడాది మే 19వ తేదీన శ్రీనివాస్ అనే వ్యక్తి ఫిర్యాదుతో కేసు నమోదైంది. అయితే కోర్టు తీర్పుతో ఇవాళ భారీ బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. మరోవైపు సమాచారం అందుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు మల్లారెడ్డి అనుచరులు భారీగా అక్కడికి చేరుకుంటున్నారు. దీంతో ఏ క్షణమైనా గొడవ జరిగే అవకాశం ఉండటంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. అటుగా వెళ్లే అన్ని రోడ్లను బారికేడ్లతో మూసివేశారు. పట్టదారు పాస్బుక్ అయ్యి అని జనరల్ కండిషన్ దానికి జనరల్ కండిషన్లో నువ్వు దీనికి ఇది చేయాల్సిన ఇది లేదు. అదే స్పీకింగ్ ఆర్డర్స్ మీరేనాడు ఇది చేయాలి. మీకేమి మీరు కోర్టులో చెప్పుకునేది ఉండేది. కోర్టులో చెప్పుకోండి రేపు చెప్పుకోండి ఆర్డర్ మీద. అవన్నీ జనరల్ సైటేషన్స్ నువ్వు వకీల్ ఉంటాయి. పట్టదారు పాస్బుక్ అయ్యి అని జనరల్ కండిషన్ దానికి జనరల్ కండిషన్లో నువ్వు దీనికి ఇది చేయాల్సిన ఇది లేదు. మేడ్చల్ జిల్లా సుచిత్రలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డికి చెందిన భూముల్లో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. సర్వే నెంబర్ 82లోని 1.27 ఎకరాల్లో సర్వే చేస్తున్నారు. ఇదే సర్వే నెంబర్లోని తమ స్థలాన్ని కబ్జా చేశారంటూ గతేడాది మే 19వ తేదీన శ్రీనివాస్ అనే వ్యక్తి ఫిర్యాదుతో కేసు నమోదైంది. అయితే కోర్టు తీర్పుతో ఇవాళ భారీ బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. మరోవైపు సమాచారం అందుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు మల్లారెడ్డి అనుచరులు భారీగా అక్కడికి చేరుకున్నారు. దీంతో ఏ క్షణమైనా గొడవ జరిగే అవకాశం ఉండటంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. అటుగా వెళ్లే అన్ని రోడ్లను బారికేడ్లతో మూసివేశారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? మల్లారెడ్డి అనుచరులు చేరుకున్నారు, బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా చేరుకున్నారు. అసలు అక్కడ ఎటువంటి రకమైన ఆందోళన వాతావరణం ఏమైనా కనిపిస్తోందా? ఓకే, రైట్ శ్రవంతి. మేడ్చల్ జిల్లా సుచిత్రలో మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి భూముల్లో అయితే సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వేలో భాగంగా దాదాపు గత సంవత్సరంలో ఎవరైతే శ్రీనివాస్ కోర్టులో ఫిర్యాదు అయితే చేయడం జరిగింది, ఆ కోర్టు తీర్పుతో నేడు భారీ బందోబస్తు పోలీస్ బందోబస్తు మధ్యలో అయితే సర్వే నిర్వహిస్తున్నారు. దాదాపు బీఆర్ఎస్ కార్యకర్తలైనా మంత్రి మల్లారెడ్డి అనుచరులైనా ఏ క్షణమైనా గొడవ జరిగే అవకాశం ఉండడంతో ముందస్తు చర్యలు అయితే అంటే నార్మల్ గా పోలీసులు అయితే చేపడుతున్నారు. అలానే మేడ్చల్ జిల్లా సుచిత్రలో అంటే అక్కడ ఉన్నటువంటి టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి చెందిన భూముల్లో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. సర్వే నెంబరు 82లోని 1.27 ఎకరాల్లో సర్వే చేస్తున్నారు. ఇదే సర్వే నెంబర్ లో తమ స్థలాన్ని కబ్జా చేశారంటూ గత ఏడాది మే 19 శ్రీనివాస్ అనే వ్యక్తి ఫిర్యాదు కేసు నమోదు చేశారు. అయితే కోర్టు తీర్పుతో ఇవాళ భారీ బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులు అయితే సర్వే నిర్వహిస్తున్నారు. మరోవైపు సమాచారం అందుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు మల్లారెడ్డి అనుచరులు భారీగా అక్కడికి చేరుకుంటున్నారు. దీంతో ఏ క్షణమైనా గొడవ జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా పోలీసులు అయితే ముందస్తుగా భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. శ్రవంతి. థ్యాంక్ యూ లెనిన్. ఆర్డర్ మీద అవన్నీ జనరల్ సైటేషన్స్ నువ్వు వకీల్ ఉంటాయి. పట్టదారు పాస్బుక్ అయ్యి అని జనరల్ కండిషన్ దానికి జనరల్ కండిషన్లో నువ్వు దీనికి ఇది చేయాల్సిన ఇది లేదు.